చర్చెస్ ని విజిట్ చేయడం ఇలాంటి వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. సో మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈ సాంగ్ చాలా మంది విన్నారు కదా. ఈ సాంగ్ షూట్ చేసింది అక్కడే అన్నమాట. ఇప్పుడు అదే లొకేషన్ కి మా అన్నయ్య బావ మేమందరం కలిసి వెళ్తున్నాము. స్టీల్ ప్లాంట్ లోపలికి బ్యాక్ గేట్ నుండి వెళ్తున్నాం మేము. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రంట్ గేట్ నుండి వస్తే మాత్రం ఇలాంటి లొకేషన్స్ కనిపించమేమో బహుశా. ఈ జంక్షన్ దగ్గరకు వస్తే చాలు ఇంకా చర్చ్ దగ్గరకు వచ్చేసినట్టే. పైన క్రాస్ కనిపిస్తుంది కదా, అదే చర్చ్ అనమాట. ఈ స్టీల్ ప్లాంట్ చాలా పెద్దది కాబట్టి లొకేషన్ కనుక్కోవడం చాలా కష్టమే. సో బెటర్ అయితే గూగుల్ తల్లిని నమ్ముకోవడం. మెయిన్ రోడ్ మీద లూథరన్ చర్చ్ అని బోర్డు ఉంటది అనమాట. సో ఎదరికెళ్తే మనం చర్చ్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న చర్చ్ అనమాట. మనం వచ్చింది సండే కాదు, కానీ చర్చ్ ఏమన్నా ఓపెన్ చేసి ఉంటదేమో, లోపలికి వెళ్ళేమన్నా వీడియో తీద్దామని వెళ్తున్నాను. ఇందాక వీడియోలో సాంగ్ షూట్ చేశారు కదా, అది ఈ మెట్ల మీదే. ఇదే చర్చ్ యొక్క ముఖద్వారం అనమాట. లోపలికి వెళ్ళి ఏమన్నా వీడియో తీద్దామన్న ఆశ అయితే నెరవేరలేదు. కింద చాలా బైక్స్ ఉన్నాయి, ఎవరన్నా ఉంటారేమో అని చాలా నితిగాను, కానీ ఎవరో కనిపించలేదు అసలు. ఎక్కడ చూసినా డోర్లు వేసేసే ఉన్నాయి. మొత్తం చర్చ్ చుట్టూ తిరిగేసాను కానీ ఎవరో కనిపించలేదు. ఈ పిల్లర్స్ దగ్గర నోటీస్ చేశారా, క్రాస్ ఆకారంలో డిజైన్ చేశారు. కింద గ్లాసెస్ మీద డిఎల్ మూడీ గారు, బిల్లీ గ్రహం గారు, మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాటలైతే ఉన్నాయి. ఇంకా చర్చ్ బయట చూసుకుంటే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకున్నా సరే ప్లేస్ కి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఈ చర్చ్ ఓపెన్ చేసింది అయితే ఆగస్ట్ 1, 2018 లో అంట. ఇంకా కొన్ని డేస్ ఆగితే 6 years కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తున్నాం అనమాట. ఫస్ట్ మేము డ్రోన్ ఎగరేస్తుంటే అసలు అవ్వలేదు, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా సంథింగ్ అని వచ్చింది. కానీ సెట్టింగ్స్ మార్చిన తర్వాత అయ్యింది. డ్రోన్ అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నాడు అనమాట మా అన్నయ్య. ఇప్పుడు డ్రోన్ తో నన్ను వీడియో తీస్తున్నారు చూడండి. చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది కదా. ఏమన్నా సాంగ్ ప్లే చేద్దామా అంటే కాపీ రైట్స్ వాళ్ళు ప్లే చేయలేకపోతున్నాను. ఫ్యూచర్ లో నేను కూడా ఒక ఓన్ సాంగ్ కంపోజ్ చేసి ఇక్కడే షూట్ చేయాలని ప్రేయర్ చేయండి. నేను నడుస్తున్న వీడియో తీయడానికి కింద నుండి పైకి, పై నుండి కిందకి తెగ తిరిగేశాను. మన డ్రోన్ చర్చ్ చుట్టూ ఒక రౌండ్ వేసింది. ఇంకా పై నుండి వీడియో తీద్దామని అనుకున్నాం కానీ ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా, సో అందుకని తీయలేదన్నమాట. పైనుండి చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఈ షాట్ లో చూడండి దూరంగా కొండలు, నదులు చాలా బాగుంది కదా. పైనుండి ఎలా ఉంటుందో ఈ డ్రోన్ వల్ల మనం చూడగలిగాము. ఈ డ్రోన్ ఆపరేట్ చేసినందుకు మా అన్నయ్యకి, ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా బావకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా అలా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చర్చ్ ని విజిట్ చేసేసి బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఈ వీడియో చూసారు కదా, నెక్స్ట్ ఏ చర్చ్ ని విజిట్ చేయమంటారో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేటప్పుడు మనం బ్యాక్ గేట్ నుండి వచ్చాం కదా, ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఫ్రంట్ గేట్ నుండి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఫ్రంట్ గేట్, ఇక్కడ నుండి అయితే చర్చ్ దగ్గరికి దగ్గర. సో అదనమాట మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్, బై.